నా కలలను ఆపే ఈ కన్నీరు వెనుక ఒక అమ్మాయి ఉంది. నేను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశానో తనే నన్ను ఇగ్నోర్ చేసిందో కానీ ఇప్పుడు నా మనసులో తను లేదు. ఆ కథ ఎలా మొదలైందంటే, సేమ్ రింగ్ టోన్ వినగానే పక్కకు చూసిన హీరోకి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. హలో, అంతా అయిపోయిందిరా. హీరోయిన్ ఎంట్రన్స్ రాస్తున్నా ఇప్పుడు. సరేరా, బాయ్. వావ్, ఏంటిది? నేను స్క్రిప్ట్ కోసం రాసింది నిజంగానే నాకు జరుగుతుందా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతుందన్నారు. ఎక్కడ? పైకి వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. నిన్న నేను చూసిన అదే అమ్మాయి మా ఆడిషన్స్కి వచ్చిందా? హలో, రేయ్, ఈ ఒక్క ఆడిషన్ మీరు చేసేయండి రా. నేను లేకున్నా పర్వాలేదు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ప్లీజ్ రా, చేసేయండి. మీరే అంట కదా డైరెక్టర్? ఐమ్ బిందు. ఐఎమ్ నాని. అట్లీస్ట్ స్టోరీ లైన్ అయినా చెప్తారా? తనకి స్టోరీ అయితే చెప్తున్నాను కానీ నా ఆలోచనలు నేను ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. స్టోరీ బాగుంది. రేపటి నుంచి మనం కలిసి వర్క్ చేయాలి కదా ఫ్రెండ్స్. మా షూటింగ్ స్పాట్లో ఒకరోజు. ఏంటండి ఇవాళ ఎంత డల్గా ఉన్నారు? నాన్నమ్మకి బాలేదు. ఏం కాదులేండి, టెన్షన్ పడకండి. షీల్ బీ ఫైన్. అలా ఎలా చెప్తున్నారు? ఏమో అనిపించింది. అయినా మనం ఎవరి కోసమైనా నిస్వార్థంగా కోరుకుంటే అది జరిగిపోతుంది. ఏమో, మీరు చెప్తుంటే ధైర్యంగా ఉంది. హలో, షీస్ ఫైన్ అంట. తనంటే నాకు చాలా ఇష్టం. నేను చెప్పా కదా, షార్ట్ కూడా రెడీ అంట. నేను అంటే అర్థం గడిచిన కాలం మాత్రమే కాదు, నాతో నడిచే నువ్వు కూడా. మీ మాటలు బాగుంటాయి, అదే మీరు రాసేవి. ఎందుకో మీరు మంచి ఫ్రెండ్ అవుతారనిపిస్తుంది నాకు. ఎందుకో అంటే చెప్పలేను కానీ మీరు కూడా నాకు ఒక మంచి ఫ్రెండ్ అవుతారని అనిపించింది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు. ఆడిషన్స్ రోజునా? ముందు రోజు కాఫీ డేలో. ముందే చూసావా నన్ను? మరేంటి పోస్ కొడుతున్నా? ఫ్రెండ్స్ అంటే నచ్చినట్టు చేయి కూడా ఇవ్వకుండా. నేను దూరం అయితే తట్టుకోలేను, అందుకే ఎవరికి దగ్గర కాను. ఇప్పుడు కూడా నేనేం ఫ్రెండ్గా ఫీల్ అవ్వట్లా. నీ సరే, నంబర్ ఇవ్వు. వద్దులే. పోనీ వాట్సాప్ ఐడి ఇవ్వు. రెండిటికి తేడా ఏంటో. ఓయ్, ఏంటి మరి అమ్మాయిలా పోస్ కొడుతున్నావు?
ఈరోజు ఇంకా 2 సీన్స్ ఉన్నాయి, అది అయిపోతే ఇవాళకి ప్యాకప్. ఓకే. తినడానికి వెళ్తున్నా, వస్తావా? నేను తినేసాగా. మాకు కూడా లంచ్ తేవచ్చుగా. హాస్టల్ ఫుడ్ మేమే తినలేకపోతున్నాం. హాస్టల్ ఫుడ్ అని కాదు, నీతో కలిసి లంచ్ చేద్దామని. ఫ్రెండ్స్, ఓకే. హే, లంచ్కి వెళ్దామా? పోను కాఫీ. ఆహా, ఏంట్రా మీ ఫ్రెండ్ ఎక్కువ చేస్తున్నాడు? ఏమంటున్నాడేంటి? లంచ్కి రమ్మంటున్నాడు. వెళ్ళకపోయావా? వాడి బిహేవియర్ నాకు నచ్చలేదు. నాట్ ఇంప్రెసివ్. బిహేవియర్ మే చేంజ్ ఆర్ యువర్ ఒపీనియన్ మే చేంజ్. చూద్దాం. ఇప్పుడే వస్తా. ఓకే. ఆ కొంచెం టైంలోనే వాడు ఏం మాట్లాడాడో తెలియదు, కానీ ఫోన్ నంబర్ తీసుకున్నాడు, చాట్ కూడా స్టార్ట్ చేశాడు. అది తెలియక నేను, బిందు వెళ్దామా? బిందు, ఏంటి ఎప్పుడు ఫోన్ ఫోన్ ఫోన్? ఏంటలా సడన్ గా లాగేసుకుంటా మేనేజ్ లేకుండా? ఫస్ట్ టైం తను కోప్పడ్డం చూశాను. ఫోన్ తీసుకుంటే మాత్రం ఏమైంది? ఎందుకంత సీరియస్? ఛా, మీరు కాల్ చేసిన సబ్స్క్రైబర్ బిజీగా ఉన్నారు. ఛా. ఇవాళ నా సీన్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? అయినా నీ సీన్ లేదు కదా ఈరోజు. ఒకసారి పద. రాత్రి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్స్ ఇయ్యవా? అదా అభితో మాట్లాడుతున్నాలే. అయినా తిరిగి కాల్ బ్యాక్ చేయాలని తెలీదా? అబ్బా, ఏదో మర్చిపోయానులే. ఇగ్నోరెన్స్. తను నన్ను లైట్ తీసుకుంటుందా? ఆ థాటే నాకు మనసుకు చాలా కష్టంగా ఉంది. డేస్ గడుస్తున్న కొద్దీ దూరం పెరుగుతుంది. ఛా, ఈ ప్లగ్ మళ్ళీ లూజ్ అయినట్టుంది. అభి కార్లా ఉందే. ఏంద్రా ప్రొడ్యూసర్ని కలుస్తావు? కలిసినా మరి? లేదురా. లేదా? ఈరోజు అపాయింట్మెంట్ ఉన్నాయి అనుకుంటా కదా. మర్చిపోయారా? మర్చిపోయినావా? మరీ ఇంత రెక్లెస్ ఉండకూడదురా బాబు. బయట ఇలాంటి ఛాన్సులు దొరకక జనాలు కొట్టుకొస్తుండ్రా బాబు. తెలుసా నీకు అది? ఏంటో వీడు.
హలో. ఏంటేదో మాట్లాడాలన్నా? నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నిన్ను బాగా మిస్ అవుతున్నాను. ఎందుకో అసలు నాతో మాట్లాడటమే మానేశావు. మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. హే, అదేం లేదు. అవాయిడ్ చేస్తున్నావా బిందు? నువ్వంటే ఇష్టం నాకు. చా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీతో కొంచెం సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. అంతేగాని నేనెందుకు అవాయిడ్ చేస్తాను? అభి మంచివాడే, కానీ వాడితో క్లోజ్గా ఉంటూ నన్ను పక్కన పెట్టేస్తున్నావు. నువ్వు ఓవర్గా ఆలోచించుకో ప్లీజ్. లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్. అది కన్ఫర్మ్ అయిపోయింది తను నన్ను లైట్ తీసుకుంటుందని. ఒకరోజు చిన్న యాక్సిడెంట్. పరిచయం ఉన్న ప్రతి ఒక్కడు ఫోన్ చేశాడు ఎలా ఉన్నావని అడగడానికి, తను తప్ప. ఒకరోజు కాల్ చేసింది. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉంది. ఇంకా ఎన్ని డేస్ రెస్ట్? 3 days. నిన్నొకటి అడగాల? ఏంటి? 4 days నుంచి షూట్ క్యాన్సిల్ అయింది. అసలు ఏమైంది చెప్పు బిందు. కనీసం ఒక్కసారైనా కాల్ చేయాలని అనిపించలేదా నీకు? మనకి గొడవైంది కదా. గొడవ? మరి మూవీ టికెట్స్ అడిగినప్పుడు గొడవ గుర్తు రాలేదా? మర్చిపోయాను. మర్చిపోయావా? సర్లే, నా మూడ్ బాలేదు. తర్వాత మాట్లాడతాను. బాయ్. ఆ రోజు నుండి తనకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాను. కానీ ఒకరోజు మాట్లాడాల్సి వచ్చింది. బిందు మొన్న బ్లాక్ డ్రెస్లో సెక్సీగా ఉందిరా. వాడి కమెంట్ నాకు నచ్చలేదు. అయినా దానికి వాడే బెస్ట్ ఫ్రెండ్ అంటుంది. హే, అసలు నీకు ఎన్ని బ్లాక్ డ్రెస్లు ఉన్నాయి? ఒకటే ఉంది. ఇంకెప్పుడు అది షూట్కి వేసుకొని రాకు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు వేసుకోకు. ఎందుకు? ఒకప్పుడు నీ ఫ్రెండ్నే కదా, నీ మంచి కోసమే చెప్తున్నా. ఎప్పుడు వేసుకొని రాకు. అరే, అజయ్ గడ్ వచ్చాడంటగా. మిగిలిన షూటింగ్ కూడా రేపు కంప్లీట్ చేసేద్దాం. నేను అదే చెప్పడానికి వచ్చినా. నేను రేపు బిజీ, ఎల్లుండి ఫినిష్ చేద్దాం. ఓకే, బాయ్ రా. సరే బాయ్. సీన్ ఏంటి? సీన్ ఎక్స్ప్లెయిన్ చేయరా? నాని, షార్ట్ రెడీ. హలో సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్స్ అలాట్ సార్. అరే మామా, నీ మూవీ ఓకే అయిందంటరా. కంగ్రాట్స్ రా. అవునా? హే, కంగ్రాట్స్ మామా. ఫైన్. యా గాట్ ఇట్. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అసలు? ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏదోటి మాట్లాడు. అభి కూడా నాతో మాట్లాడడం తగ్గించేశాడు. తనకు వేరే అమ్మాయి పరిచయం అయ్యాక నాతో మాట్లాడడమే మానేశాడు. నువ్వే చెప్పు. ముందు ఫ్రెండ్ అని చెప్పి చాలా చాలా క్లోజ్గా తిరిగి తర్వాత వేరే వాళ్ళు కొంచెం క్లోజ్ అయ్యేసరికి మనల్ని వదిలేయడం కరెక్ట్ కాదు కదా. మరి నువ్వు నా విషయంలో చేసిందేంటి? సారీ నాని. నాకు నీ సారీ ఏం అక్కర్లేదు. ఎందుకలా మాట్లాడుతున్నా? మనం ముందులా ఉండలేమా? నువ్వు నన్ను లైట్ తీసుకొని కూడా చాలా సంతోషంగా ఉండేదాన్ని. అలాంటి నీతో నేను ఇప్పుడు సంతోషంగా ఉండలేను. ఏం మాట్లాడుతున్నా? ఇప్పుడు కూడా వాడు నీతో మాట్లాడట్లేదు కాబట్టే నువ్వు నా దగ్గరికి వచ్చావు. అంతేకాని తను నీతో మాట్లాడుతుంటే అసలు నా దగ్గరికి వచ్చేదానివే కాదు. ఇది తెలిసిన నేను నీతో ఒక క్లోజ్గా ఉండలేను.
మనకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు మానవత్వం ఉన్న ప్రతి పరిచయస్తుడు మనకి హెల్ప్ చేస్తాడు. కానీ చిన్న చిన్న విషయాల్లో మనం ఇచ్చే ఇంపార్టెన్స్ మీదనే చాలా రిలేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇవన్నీ చేస్తేనే ఫ్రెండా అని తను నన్ను అడిగింది. ఫ్రెండ్ అయితే కొన్ని చేయాలి కదా, అలాంటి కొన్ని చేయకపోవడం వల్లనే నా మనసులో నుంచి తను వెళ్ళిపోయింది. తన లైఫ్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను.